ఆగస్టు 10వ తేదీ లోపు ఆర్కే రోజా అరెస్ట్. ఈ విషయం ఎవరో గారిని చెప్పింది శాప్ చైర్మన్ రవి నాయుడు. క్రీడా శాఖ మంత్రిగా చేసిన ఆర్కే రోజా చేసిన అవినీతి కేసుల్లో ఆగస్టు 10లోగా అరెస్ట్ అవుతారని ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా చేసిన అవినీతి బయటపడతా ఉన్నది. త్వరలోనే ఆమె జైలుకు వెళ్తారు. ఇది ఖచ్చితం. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి మంత్రి రోజా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి రవి నాయుడు ఆర్పించండి. మళ్లీ అదే చెప్తాడు ఆయన. రోజా అవినీతిపై విచారణ జరుగుతా ఉన్నది. ఆగస్టు 10 లోపల రోజా జైలుకి వెళ్లడం ఖాయం. మంత్రి ఆర్కే రోజా అరెస్టు కు వారెంట్ సిద్దమవుతోంది. నగరికి టూరిస్ట్ మాదిరి వచ్చిపోతా ఉంటది రోజా. ఏపీలో ఎమ్మెల్యే మంత్రిగా చేసిన రోజా నిత్యం తమిళనాడులోనే ఉంటా ఉన్నది. ఆమె నగరికి టూరిస్టులా వచ్చిపోతుంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై రోజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఆమెకు దమ్ముంటే గాలి ప్రకాష్ పై సవాల్ స్వీకరించి మంత్రి రోజాకు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేవాళ్ళని చెప్తున్నారు. గతంలో కూడా ఆమె చంద్రబాబు నాయుడిని ఏకవచనంలో మాట్లాడడం కూడా మాకు ఎవరికి నచ్చడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అందుకైనా సరే ఆమె ఆగస్టు 10 తేదీ లోపల జైల్లో పెడతాం ఖబర్దార్ రోజా అంటూ సవాల్ వదులుతా ఉన్నారు. ఏపీలో పరిస్థితి మారింది. పరిశ్రమలు వస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 3 నెలలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ తన వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇకనైనా అన్ని మూసుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలుసుకుని మాట్లాడాలని రవి నాయుడు చెప్పారు. మొత్తానికి ఏదేమైనా ఆగస్టు 10 లోపల రోజమ్మ గారు అరెస్ట్ అయితే కూటమి కార్యకర్తలకు అంతగా సంతోషమే ఉంది. ఈ వీడియో మీద కూటమి కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.